పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి ఈ మాట, నేను చదువుతాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. ఇదియుగాక రాజుతో నేనిట్లుంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశించబో ఇంటికి మీరొక అర్జీ పెట్టమని చెప్పుచున్నాడు రాజుతో. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఈ మాటను ఈరోజు ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను, జాగ్రత్తగా తలల పైకి లేపి నా మాటను వినండి. అక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా, నన్ను దాటించున్నట్లుగా. జాగ్రత్తగా వినండి. ఇంకొక 2 రోజుల్లో ఈ 2024వ సంవత్సరాన్ని మనం దాటబోతున్నాం. నెహెమ్యా రాజుతో అదే కోరుకుంటున్నారు. రాజుగారు, నేను ఆ దేశమును దాటి వెళ్ళాలి, దాటే వరకు కొంచెం అధికారులకు నీవు సెలవివ్వు అని చెప్పుచున్నారు. ప్రియమైన దైవ జనాంగమా, సంవత్సరాన్ని ప్రారంభించి ఇక ఈ సంవత్సరాన్ని మరొక 2 రోజుల్లో మనం దాటి వెళ్ళబోతున్నాం. దాటి వెళ్ళి 2025లో మనం అడుగు పెట్టబోతున్నాము. అయితే సంవత్సరాన్ని ఎలా దాటుతున్నామో మనలో ఉన్న కొన్నిటిని కూడా దాటి వెళ్ళాలి. మనలో ఉన్న కొన్ని స్వభావాలను కూడా దాటి వెళ్ళాలి. లేదండి అవి అలానే ఉంటాయి, నేను అలానే ఉంచుకొని వెళ్తానంటే అభివృద్ధి ఉండదు. నెహెమ్యా అంటారు, నేను దాటాలి, ఆ దేశమును నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా ఈ సంవత్సరాంతపు ఆఖరి ఆరాధనలో మీరందరూ దాటి క్రొత్త సంవత్సరములోనికి అడుగు పెట్టబోతున్నారు. అంటే నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఈ సంవత్సరాన్ని ఎలా దాటి క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళుచున్నామో, ఈ సంవత్సరములో మనలో ఉన్న కొన్ని అనుభవాలన్నిటినీ దాటుకొని మనం క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళాలి. దాటకుండా వెళ్ళామనుకో అభివృద్ధి రాదు. మీరు ఆదికాండములో ఒక మాటను గమనిస్తే, ఆదికాండం 32వ అధ్యాయములో, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వాక్యములో యాకోబు ఒక్క మాట చెప్తారు. ఏమనో తెలుసా? 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వాక్యములో, నా చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాను దాటి తిని. ఒక్క చేతి కర్రతోనే నేను యోర్దాను దాటాను. ఎప్పుడైతే నేను దాటానో, దాటిన తర్వాత నేను 2 గుంపులయ్యానంటారు. చూడండి, చదవండి ఆ మాటను. నా చేతి కర్రతో మాత్రమే నేను
యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. ప్రియమైన ఆత్మీయులారా, నీలో ఉన్న కొన్ని స్వభావాలను దాటి వెళ్ళకుండా, వాటిని దాటకుండా అవి ఉంచుకొని వెళ్తే నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. యాకోబు అంటారు, ఎప్పుడైతే నేను దానిని దాటానో అప్పుడే నేను 2 గుంపులుగా ఆశీర్వదించబడ్డాను. కొంచెం గట్టిగా చెప్పండి. చేతి కర్రతో ప్రయాణాన్ని ప్రారంభించా. నా ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నా ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ 2024 సంవత్సర ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో నన్ను బాధ పెట్టిన క్షణాలు, ఎన్నో నన్ను కృంగదీసిన పరిస్థితులు. ఇప్పుడు వాటినన్నిటినీ దాటి నేను 2025లో అడుగు పెట్టబోతున్నాను. నీలో ఉన్న కొన్ని వ్యతిరేకమైన స్వభావాలు నీవు దాటకపోతే 2 అంతల ఆశీర్వాదము రాదు. ఈ సంవత్సరాంతము ముగింపులో మీలో ఉన్న కొన్ని స్వభావాలను దాటి మీరు 2025లోనికి వెళ్ళాలి. కొంచెం గట్టిగా. దాటకుండా, అర్థమైందా? దాటకుండా ఇవి నాలోనే ఉండాలి, నేను మాత్రం 2025లో దూకాలి. ఈ స్వభావాలు నాలోనే ఉండాలి, వీటిని నేను మార్చుకోను, వీటిని నేను దాటివేయను అని అన్నామనుకో, నీలో అభివృద్ధి రాదు. నెహెమ్యా దాటినప్పుడే ప్రాకారాన్ని కట్టగలిగాడు. యాకోబు దాటినప్పుడే అభివృద్ధి చెందాడు. నువ్వు దాటకుండా సంవత్సరాలు మారుతున్నా, నీలో ఉన్న స్వభావాలను దాటి వెళ్ళకుండా, నీలో ఉన్న స్వభావాలను తీసివేయకుండా, దాటి వెళ్ళకుండా అలానే ఉంటే అభివృద్ధి రాదు. నీ జీవితంలో ఏది చేయలేవు, ప్రాకారములను కట్టలేవు, అనుకున్నది చేయలేవు, అనుకున్నది చదవలేవు, అనుకున్న పనిని జరిగించలేవు. దాటకుండా అక్కడే ఉన్నావనుకో. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వాక్యంలో, మహాసమూహమునకు భయపడియు దాటి బయలు వెళ్ళకపోతే, జాగ్రత్తగా ఉండండి మాట, నేను దాటి వెళ్ళకపోతే వేషధారినవుతాను. అదే అక్కడ ఉంది. పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. జనవరి దాటావు, ఫిబ్రవరి దాటావు, మార్చి దాటావు, ఏప్రిల్ దాటావు, మే దాటావు, జూన్ దాటావు, జూలై దాటావు, ఆగస్టు దాటావు, సెప్టెంబర్ దాటావు, అక్టోబర్ దాటావు, నవంబర్, డిసెంబర్ కూడా దాటుతున్నావు. ఇన్ని దాటుతున్నావు, కానీ నీలో ఉన్న కొన్ని స్వభావాలు దాటకపోతే నువ్వు దేవుని దృష్టిలో వేషధారి అవుతావు. ఈ సంవత్సరాంతములో దేవుణ్ణి అడగండి. నెహెమ్యా రాజును నన్ను దాటించు అని ఎలా అడుగుతున్నాడో దేవుణ్ణి కూడా మీరు అడగాలి. యేసయ్యా నన్ను దాటించు. కొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్యా నన్ను దాటించు అని అనండి. కొంచెం గట్టిగా. యేసయ్యా నన్ను దాటించు అని అనండి. ఎందుకంటే యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వాక్యములో, విమోచింపబడిన వారు
దాటిపోతారు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. విమోచింపబడిన వారు, దాని అర్థం ఏమిటి? విడుదల పొందిన వారు. దాని అర్థం ఏమిటి? సంఘం. ఎందుకంటే సంఘములో అందరూ విమోచింపబడిన వారే ఉంటారు. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, బాప్తిస్మం పొందిన వారందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి చూపించండి. బాప్తిస్మం పొందిన వారందరూ చేతులు పైకెత్తి చూపించండి. మీరందరూ విమోచింపబడిన వారు. విమోచింపబడిన వారు ఎవరైనా దాటకుండా అక్కడే ఉండరు. అర్థమవుతుందా? విమోచింపబడిన వారు దాటి వెళ్తారు. ఈ సంవత్సరాంతములో 2024ను దాటి 2025 సంవత్సరంలోనికి ఎలా అడుగు పెట్టబోతున్నావో, నీలో ఉన్న కొన్ని దేవునికి వ్యతిరేకమైన స్వభావాలను కూడా దాటి నీవు 2025లో అడుగు పెట్టాలి. లేదండి నెలలు దాటుతాను, సంవత్సరాలు దాటుతాను, కానీ నాలో ఉన్న స్వభావాలను దాటను. అలానే ఉంచుకో. దేవుని దృష్టికి నీవేమవుతావు? వేషధారి అవుతావు. జాగ్రత్త. ఆత్మీయుడో కాదు, వేషధారి అవుతావు. 3 విషయాలు చెప్తాను. ఈ సంవత్సరాంతములో ఏ విషయాలలో మనము దాటిపోవాలి? సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? నన్ను. మీరు జాగ్రత్తగా వినాలి. ఏంటి ఈరోజు వర్తమానం ఏంటి? నన్ను. ఏ విషయాలను మనము దాటి వెళ్ళాలి? 3 విషయాలు చెప్తా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వాక్యములో ఒక మాట ఉంటుంది చూడండి. సోమరివాని చేను నేను దాటి రాగా. ఇక చాలు, తల్ల పైకి లేపండి. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు. ఈ సంవత్సరాంతములో సోమరితనాన్ని దాటిపోవాలి. ఆమెనని చెప్పరేంటిరా బాబు? కొంచెం గట్టిగా. ఈ సంవత్సరం అంతా ఎలాగో సోమరిగానే ఉన్నాం. యేసయ్యా, నాలో ఉన్న సోమరితనాన్ని దాటించు అని దేవుణ్ణి మీరు అడగండి. సోమరితనమును దాటి మీరు 2025లో అడుగు పెట్టాలి. కొంచెం గట్టిగా. సోమరితనానికి మరొక పేరు ఏమిటంటే బద్ధకం. ఎంత బద్ధకమో కొంతమందికి, ఎంత సోమరితనమో. నేను సోమరిగానే ఉంటాను అంటే ఉండు, నీ కొంపలో ముళ్ళు మొలుస్తాయి. నేను సోమరిగానే ఉంటాను, నేను బద్ధకంగానే ఉంటాను అన్నవారందరూ ఆ తదుపరి వాక్యాలు చదువుకోండి. ఇదిగో వాని చేనంతటా ముండ్ల తుప్పలు, బలు రక్కసి చెట్లు, దోలగొండ్లు దాన్ని కప్పియుండెను. ఒకవేళ ఈ సంవత్సరములో నువ్వు ఏ సోమరితనములో ఉన్నావో ఆ సోమరితనం 2025లో నీలో ఉండకూడదు. ఆ సోమరితనాన్ని మీరు దాటి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సోమరితనాన్ని మీరు దాటి వెళ్ళాలి. ఎంతమంది సోమరులుగా ఉన్నారు? 2024 ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ సోమరితనం వల్లనే కదా ఇల్లు కట్టుకోలేకపోయావు. నీ సోమరితనం వల్లనే కదా సరిగ్గా చదవలేకపోయావు. నీ సోమరితనం వల్లనే కదా ఉద్యోగాన్ని తెచ్చుకోలేకపోయావు. ఈ సంవత్సరాంతములో సోమరితనమును దాటి వెళ్ళాలి. కొంచెం గట్టిగా చెప్పండి. సోమరితనాన్ని మీరు దాటి వెళ్ళాలి.
కొంతమందికి ఎంత సోమరితనం అంటే అన్నం కూడా ఫ్రీగా ఎక్కడ పెడతారని ఎదురు చూస్తుంటారు బద్ధకస్తులు. ఆహారాన్ని కూడా సిద్ధపరచుకోలేరు. మీరెవరైనా సోమరిపోతులుంటే మర్యాదగా చేమల దగ్గరికి వెళ్ళమని జ్ఞాని చెప్తున్నాడు, నేను కాదు. ఎందుకంటే మీరు సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 6వ వాక్యం నుంచి, సోమరి, ఒరే దౌర్భాగ్యుడా, బద్ధకస్తుడా, లేజీ ఫెలో, చీమల యొద్దకు వెళ్ళు, వాటికి నడతలను కనిపెట్టు, వాటికి న్యాయాధిపతి లేకుండా, విచారణకర్త లేకుండా, అధిపతి లేకుండా అవి వాటి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటాయి. సోమరోడి పని ఏంటంటే ఇంకొంచెం సేపు పడుకుందాం, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుందాం, ఇంకొంచెం సేపు వేద్దాం నిద్ర, ఇంకొంచెం సేపు ఉందాం బద్ధకంగా, ఇంకొంచెం సేపు, అదే కదా అంటారు 10వ వాక్యంలో, ఇంకొంచెం నిద్రించేదను, ఇంకొంచెం కునికెదను, నువ్వే చదవాలి దాని గురించి, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుందును, ఇంకొంచెం సేపు పరుండేదను. రే సోమరిపోతులు ఎంతమంది ఉన్నారో చూడండి. ఈ మాట, దోపిడిగాడు వచ్చున్నట్లు దారిద్ర్యం వస్తుంది నీ కొంపకు. ఈ సంవత్సరములో నువ్వు ఆ సోమరితనాన్ని దాటి వెళ్ళాలి. కొంచెం గట్టిగా చెప్పండి. సోమరితనాన్ని మీరు ఎప్పుడైతే దాటుతారో అప్పుడే మీరు 2 గుంపులుగా మారబోతున్నారు. అప్పుడే మీకు అభివృద్ధి ప్రారంభం కాబోతుంది. అప్పుడే మీరు ప్రాకారములను కట్టగలరు. యేసు ప్రభు కాలంలో బెతస్తా కోనేరు దగ్గర ఒకడున్నాడు. వాడు 38 సంవత్సరాల నుంచి, యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. మీరు 38 ఏండ్ల నుంచి వ్యాధి కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు. వీడు ఎంత సోమరిపోతాడంటే ఆ కోనేరు దగ్గర బహుకాలము నుంచి అక్కడే పడి ఉన్నాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు దేవుడు. వాడిని నేను సోమరిపోతాడని ఎందుకన్నాను మీకు చెప్తాను, వినండి, తెల్ల పైకి లేపండి. దేవుడిని అడిగారు, అయ్యా నాకు స్వస్థత కావాలి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా, మరి ఎందుకురా స్వస్థపడలేదు? నా ముందే ఒకడు వెళ్తాడు, కొన్నింట్లో పడతాడు, వస్తాడు, నేను వెళ్ళలేకపోతున్నాను అంటారు. యేసన్న గారు అంటారు, దాని గురించి ఆయన బాగా చెప్తారు. వాడు బహుకాలం నుంచి అక్కడ బడి ఉన్నాడు కదా, కొంచెమన్నా అలా జరగవచ్చుగా. అర్థమైందా? ఎవడో వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, ఎవడో వచ్చి నన్ను ఎత్తి ఆ నీళ్ళల్లో పడే బదులు నిన్ను నువ్వే కొంచెం అటు జరగవచ్చుగా. సరే, రోజు వద్దురా, నువ్వు సోమరిపోతుడి, నెలకొక్కసారైనా జరుగు. ఏదో ఒక మెట్టు మీద పడి దొరలకుండా పోయి నీళ్ళల్లో పడతావు. వాడికి అలా జరగటం కూడా బద్ధకం. అందుకే చూడండి, ఏ రోగమో అక్కడ రాయలేదు. యేసు ప్రభు కూడా నీ కళ్ళు బాగలేదా, నీ నోరు బాగలేదా, నీ ముక్కు బాగలేదా, నీ కాళ్ళు బాగలేదా అలా, నీ పరుపెత్తుకొని నీవు నడువు అన్నాడు. వాడి జబ్బే వాడి సోమరితనం. అర్థమవుతుందా? నీ రోగమే నీ సోమరితనం. సోమరితనాన్ని మీరు దాటి 2025లో అడుగు పెట్టుదురుగాక. చురుకైన వారిగా మీరుందురుగాక. చురుకైన జీవితాన్ని మీరు జీవించుదురుగాక. కొంతమంది చూడండి ఎంత బద్ధకంగా ఉంటారు, ఎంత బద్ధకస్తులుగా ఉంటారు. దాటిపోవాలి. ఈ సంవత్సరాంతంలో ఎలాగైనా మనం సోమరితనాన్ని దాటి వెళ్ళాలి. తల్లిదండ్రులకు సహకారంగా, కుటుంబానికి సహకారంగా, సేవకునికి సహకారంగా, సంఘానికి సహకారంగా, దేవుని బిడ్డలు
అలా జీవించుదురుగాక. ఎంత సోమరిపోతులుగా ఉంటారు కొంతమంది, ఎంత సోమరిపోతులు కాదు. మీరు చురుకైన వారిగా ఉందురుగాక. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఎందుకంటే మామూలుగా మోషే కాలంలో నిర్గమాకాండం 1వ అధ్యాయంలో, నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వాక్యంలో అక్కడ చూడండి. అయ్యా, మామూలుగా దేశపు రాజు మంత్రసానులు పిలిచి, మీరు ఇశ్రాయేలీల్లో ఎవరైనా పుడుతుంటారు కదా, వాళ్ళందరినీ చంపేయండి, ఎవరు పుట్టకూడదు ఇక అని చెప్తే ఈ మంత్రసానులు అంటారు, అయ్యో రాజుగారు ఇశ్రాయేలు స్త్రీలు మన స్త్రీల్లాగా బద్ధకస్తులు అనుకుంటున్నావా? అర్థమైందా మీకు ఆ మాట? ఇశ్రాయేలు స్త్రీలు మన స్త్రీల్లాగా బద్ధకస్తులు అనుకుంటున్నావా? వారు చాలా చురుకైన వారు. కొంచెం గట్టిగా చెప్పండి. వారు చాలా షార్ప్గా ఉంటారు, చురుకైన వారు. మళ్ళాగా బద్ధకస్తుల్లాగా ఉంటారు అనుకుంటున్నావా? నువ్వు చురుకుగా ఉండు, అనేక మందిని కాపాడే కృపను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వాళ్ళు చురుకుగా ఉన్నారా? ఆ రోజున అనేక మందిని కాపాడారు, అనేక మంది స్త్రీలను కాపాడారు. సోమరితనాన్ని మీరు దాటి వెళ్ళుదురుగాక. నన్ను దాటించు. దేనిలో నువ్వు దాటింపబడాలి చెప్పండి? మొదటిగా మనలో ఉన్న సోమరితనాన్ని దాటిపోవాలి. ఈ సంవత్సరంలో ఒకవేళ నువ్వు ఎక్కడ సోమరితనంగా, ఎక్కడ లేజీగా, ఎక్కడ మందమతులుగా ఉన్నారో వాటినన్నిటినీ ఈ 2 రోజుల్లో విడిచిపెట్టి చురుకైన వారిగా మీరు మారాలి. 2025వ సంవత్సరం చురుకైన వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. మరొక మాట చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథములో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యమును చదివినప్పుడు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణమును దాటిపోవాలి. ఇప్పుడు ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, మరణములో నుంచి జీవములోనికి దాటిపోవాలి. అంటే ఈ సంవత్సరములో, ఈ సంవత్సరాంతములో అర్థమవుతుందా మీకు? మరణము అంటే కొంచెం వేరుగా ఉంటుంది, కానీ నేను చెప్తాను. నిన్ను ఏవైతే చంపే స్వభావాలు ఉన్నాయో వాటిని దాటి 2025 జీవములో మీరు అడుగు పెట్టాలి. కొంచెం గట్టిగా. అందుకే చూడండి, మరణము నుంచి జీవములోనికి దాటిపోవాలి. దాని అర్థం నన్ను దాటించు అంటే దాని అర్థం ఏమిటంటే మరణమును దాటి వెళ్ళుదురుగాక. మరణమును దాటి వెళ్ళుదురుగాక. ఈ సంవత్సరములో నిన్ను ఏది నీ ఆత్మీయ జీవితాన్ని చంపివేసిందో అర్థమవుతుందా? నిన్ను ఏదైతే మరణానికి దగ్గరగా తీసుకొని వెళ్ళిందో, నేను కొంచెం ఆత్మీయంగా చెప్తున్నాను. ఒక ఆత్మీయుడు సంఘములో పడిపోవడానికి, పతనమైపోవడానికి, కూలిపోవడానికి ఏదైతే దారి తీసిందో దానిని దాటి జీవములోనికి మీరు అడుగు పెట్టాలి. లేదండి సంవత్సరాలే దాటుతాను, నెలలే దాటుతాను, కానీ నన్ను చంపే వాటిని దాటివేయనంటే నువ్వు ఏ సంవత్సరంలో ఒకవేళ అడుగుపెట్టినా, ఏ సంవత్సరంలో అడుగుపెట్టినా, 25 కాదు, 26 కాదు, 27 కాదు, ఏ సంవత్సరంలో నీవు అడుగుపెట్టినా నిన్ను చంపే వాటిని దాటకపోతే ఏదో ఒక రోజు అది నిన్ను చంపివేస్తుంది. గుర్తుపెట్టుకోండి.
మరణమును దాటిపోవాలి. అసలు దేవుని బిడ్డలకు మరణం ఎందుకు వస్తుంది? మృతులుగా ఎందుకు మారుతున్నారు క్రైస్తవులు? ఎవరు మృతి కలిగిన వారు అని కొన్ని విషయాలు చెప్తాను చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట రాయబడి చూడండి. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు స్తుతి చెల్లించదు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని దృష్టిలో స్తుతి లేనివాడు మృతుడే, వాడు మరణించిన వాడే. మరి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుడు నీ పట్ల ఎన్నో మేలు చేశాడు. దేవుడు నీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు నీ పట్ల ఎన్నో, నువ్వు స్తుతి చెల్లించకపోతే మృతుడివే కదా. మరి జనవరి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశారు, ఎన్ని గొప్ప కార్యాలు చేశారు, ఊహమించిన ఎన్ని కార్యాలు చేశారు. ఒక్కసారి మీరు ఈ 2 రోజులు ఒక్క 10 నిమిషాలు మనసు పెట్టి ఆలోచించండి. జనవరి నుంచి ఇప్పటి వరకు దేవుని ద్వారా మీరు ఎన్ని మేలు పొందారు. మరి దేవుణ్ణి స్తుతించారా? దేవుణ్ణి గణపరిచారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? అందుకే వాక్యం అంటది, స్తుతి లేనివాడు మృతుడే. ఒకవేళ ఇప్పటి వరకు నీవు స్తుతి లేకుండా మృతుడిగా ఉన్నావేమో, ఆ మరణమును దాటి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నీవు 2025లో అడుగు పెట్టాలి. 2025లో అడుగు పెట్టాలి. 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వెళ్తే 10 మందికి స్వస్థత కలిగింది, కానీ దేవుని దగ్గరికి తిరిగి వచ్చింది ఎంతమంది? ఒక్కడే. యేసయ్య అంటారు, మరి 9 మంది ఎక్కడా? వారు చచ్చారయ్యా. దేవుని దృష్టిలో స్తుతి లేనివాడు, కృతజ్ఞత లేనివాడు మరణించిన వాడే. ఈ సంవత్సరాంతములో మీరు మరణాన్ని దాటి జీవములోనికి వెళ్ళాలి, మరణమును దాటాలి. ఇప్పటి వరకు నీ జీవితంలో స్తుతి లేదేమో, స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంకా దేవుడు ఏం చేయలేదు అనుకోమాకండి. చిన్నప్పుడు నేను ఒక స్టోరీ చదివాను. ఒకడు రాజకుమారుడు చెరసాల్లో వేయబడ్డాడట. ఎవరైనా నన్ను విడిపిస్తారేమో అని ఆ చెరసాల్లో ఎదురు చూస్తున్నాడట. ఒక 2-3 అంతస్తుల పైన ఒక చెరసాల్లో వేయబడ్డాడట, ఒక అంతస్తు. ఎవరైనా నన్ను విడిపిస్తారేమో అని చూస్తుంటే కింద ఒకడు తిరుగుతున్నాడట. వీడన్నా నన్ను విడిపిస్తాడేమోనని చేతికున్న ఒక ఉంగరం తీసి కిటికీలోంచి కింద పడేశాడట. కిటికీలోంచి కింద పడేస్తే వాడు కింద చూసుకుంటూ ఉంగరం దొరికింది కదా అని ఉంగరాన్ని చేతికి పెట్టుకొని, మరి ఈ ఉంగరం ఇప్పటి వరకు నేను ఏడే తిరుగుతున్నాను, ఇక్కడ లేదు, యాడ్ నుంచి వచ్చి పడిందని తల పైకెత్తొద్దు, కిందనే చూస్తున్నాడు ఇంకొక ఉంగరం దొరుకుద్దేమోనని. మనం కూడా అంతే దరిద్రులు మనం. ఈడేంట్రా ఉంగరం కింద వేస్తే పైకి చూడాల్సింది పోయి కిందనే చూస్తున్నాడని, మరి ఏం చేస్తావు, రాజకుమారుడు చేసేదేమీ లేక ఇంకొక ఉంగరాన్ని తీసేశాడట. 2వ ఉంగరాన్ని తీసేసినప్పుడన్నా పైకి చూడొద్దా? ఈ గంట వరకు ఎడే తిరుగుతున్నాను, నా బతుకేంటో నాకు తెలుసు, నా బ్రతుకు అంత సీన్ ఉందా, నా బ్రతుకు అసలు అంత గొప్ప, నా బ్రతుకు అంత గొప్ప స్థితి ఉందా, నా బ్రతుకు అంత సీన్ ఉందా? ఎక్కడి నుంచి వచ్చిందని తలపైకి ఎత్తకుండా 3వ ఉంగరం దొరుకుద్దేమని చూస్తూనే ఉన్నాడు. ఇట్ట కాదని వాడికి బాగా కోపం వచ్చి ఆ చెరసాల్లో అంతలా రాయి ఒకటి ఉంది, రాయి తీసి ఒకటి వేస్తే తల తగిలింది. అప్పుడు తలపైకి ఎత్తాడు, ఎక్కడి నుంచి వచ్చింది రాయి అని. ఉంగరాలు పడ్డప్పుడే తలపైకి ఎత్తండి, లేదంటే అమ్మా ఏం పడతాయి. అందుకనే తలపైకి ఎత్తండి, లేదంటే
దేవుడికి తల పైకెత్తి ఎలా చూడాలో ఎలా చూపించాలో తెలుసు. అంతవరకు తెచ్చుకోకండి. దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్. మరణమును దాటి జీవములోనికి మీరు వెళ్ళాలి. ప్రైజ్ అలో, ప్రైజ్ అలో. నన్ను చంపేది ఏంటి అంటే కృతజ్ఞత లేకపోతే నేను చచ్చినట్టే. ఇంకోటి ఏంటంటే ముందు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యం. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందుచున్నాడు. స్తుతి లేనివాడు మృతి నొందుచున్నాడు. రెండవదిగా దోషముల చేత మృతి నొందుచున్నారు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ సంవత్సరములో ఏ పాపము నిన్ను చంపిందో, ఈ సంవత్సరములో ఏ పాపం నిన్ను ఆత్మీయతలో పడవేసిందో, ఆ పాపం అనే మరణాన్ని దాటి వెళ్ళాలి నీవు. లేదండి నేను ఆ పాపాన్ని విడిచిపెట్టను, నేను నా దోషాన్ని విడిచిపెట్టను అంటే ఆ పాపం నిన్ను చంపేస్తుంది పూర్తిగా. ఇప్పుడు నీ ఆత్మీయతనే చంపింది, తర్వాత నిన్ను చంపుతుంది, తర్వాత ఆ దోషం వ్యాప్తి చెందుతుంది. అందుకే దావీదు వెంటనే ఇందాక మీరు చదివారు కదా, దేవా నా దోషములను బాగుగా కడుగుము, ఎందుకంటే నేను జీవములోనికి వెళ్ళాలి. మొదటిగా చెప్పాను సోమరితనాన్ని దాటాలి. రెండవదిగా చెప్పాను మరణాన్ని దాటాలి. ఏంటి మరణం? స్తుతించని వాడు, పాపముతో నిండినవాడు, చచ్చినవాడే. ఈ సంవత్సరంలో నీవు స్తుతించలేదా? ఈ సంవత్సరంలో నీవు పాపముతో నిండి ఉన్నావా? ఇదిగో రాబోతున్న సంవత్సరం, ఈ సంవత్సరంలో జరిగిన పొరపాట్లు, ఈ సంవత్సరంలో జరిగిన తప్పులు ఏవి జరగకుండా వాటినన్నిటిని దాటి వెళ్ళు. నువ్వు చురుకైన వాడిగా ఉండాలి, నువ్వు జీవముతో ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వాక్యం. కెద్రోను వాగు దాటాలి. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలంటే సోమరితనాన్ని దాటాలి. రెండవదిగా మరణమును దాటి జీవములోనికి వెళ్ళాలి. మూడవదిగా కెద్రోను వాగు మీరు దాటాలి. అందరూ చెప్పండి ఆమేనని. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు గ్రహించునుగాక. కెద్రోను అంటే ఏంటి? అసలు ఈ కెద్రోను చరిత్ర ఏమిటి అంటే, యెరూషలేముకు ముందుగా ఉండే వాగు లేదా నది కెద్రోను. అదొక చిన్న కాలువ. కెద్రోను అనేది ఒక చిన్న కాలువ. ఆ రోజుల్లో ఈ కాలువలో వాళ్ళందరూ వాడిన వ్యర్థ పదార్థాలన్నీ తెచ్చి ఈ కాలువలో పడేసేవారు. యెరూషలేములో ఉన్న యూదులకు కెద్రోన్ అనేది ఒక డంప్ యార్డ్, అంటే ఒక వేస్టేజ్ వేసే ఒక ప్లేస్ అది. మీరు ఈ మాటను దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 16వ వాక్యమును చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి ఈ మాట. పవిత్రపరచుటకై యాజకులు నిషిద్ధ వస్తువులన్నిటినీ రాగా కెద్రోను వాగులో పడవేసెను. జాగ్రత్తగా వినండి.
ఇప్పుడు కెద్రోను వాగులో ఏ వస్తువులు ఉన్నాయి చెప్పండి, అందరు చెప్పండి, చదివారు కదా. నిషిద్ధ వస్తువులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ వాగులోనే ఉన్నాయి. కొంచెం ఆత్మీయంగా గమనించండి. అందుకే ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు గ్రహించునుగాకని ఎందుకన్నానంటే, మీరు ఈ సంవత్సరం నిషిద్ధమైన వాటినన్నిటిని దాటి వెళ్ళాలి. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మనలో చాలా వేస్టేజ్ ఉంది. వెస్టేజ్ కాదు, వేస్టేజ్. వెస్టేజ్ అంటే అదొక ప్రోడక్ట్. అది వేస్టేజ్ అంతా ఉంది మనలో చాలా. ఈ సంవత్సరాంతంలో ఆ చెత్తను, ఆ డంపింగ్, ఆ నిషిద్ధమైన వాటినన్నిటిని నీవు దాటుకొని ఒక పవిత్రమైన వ్యక్తిగా నీవు 2025లో అడుగు పెట్టాలి. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. కలుషితమైనవి నీలో ఏ ఉన్నా, నిషిద్ధమైనవి ఏ ఉన్నా తీసివేసుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలి, వాటినే ఉంచుకొని వెళ్ళకూడదు. వారందరూ చూడు, నిషిద్ధ వస్తువులన్నిటిని ఎక్కడ పడేస్తున్నారు? కిద్రోను వాగు. మనము కూడా ఈ సంవత్సరాంతములో నిషిద్ధమైన వాటిని దాటిపోవుదుముగాక, నిషిద్ధమైన వాటిని దాటుదుముగాక. ఎంతకాలం మోసుకుంటూ తిరుగుతుంటావు ఆ కంపును? కొంతమంది ఉన్నారు వారి మనసు అంతా దరిద్రంగా ఉంటుంది. మోసుకుంటూ సంవత్సరాలు మారినా ఇలా బ్రతుకు మారదు. సంవత్సరాలు మారినా, నెలలు మారినా, ఎన్ని సంఘాలు తిరుగుతుంటారో, ఆ సంఘం బాగలేదు, ఈ సంఘం బాగలేదు, ఈ సంఘం బాగలేదా, అసలు ఈమె బాగలేదు. ముందు ఈమె ఒక డంప్ యార్డు అనుకోండి, అట్లా ఈమె ఒక డస్ట్ బిన్, ఈమె ఒక వేస్టేజ్ ప్రోడక్ట్. ఇంకందరిని అంటది వాళ్ళు వేస్ట్. అమ్మ, నీ బతుకే వేస్ట్. ముందు నువ్వు మారు. నీలో ఉన్న నిషిద్ధమైనవన్నీ దాటు. ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు? కర్ర చేత పట్టుకొని దాటాను అన్నాడే. ఆ దాటే క్రమములో ఎబ్బోకు రేవు దగ్గర తనకు తాను పశ్చాత్తాపడ్డాడు. తనలో నిషిద్ధమైనవన్నీ తీసి ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారాడు. మన బ్రతుకులు మారడంలో, మనలో ఉన్న నిషిద్ధమైన స్వభావాలు మారడం లేదు. ఈ సంవత్సరాంతములో నీలో కలుషితమైన ప్రతి వాటిని దాటి వెళ్ళుదువుగాక. నిషిద్ధమైనది ఏది నీలో ఉండకూడదు. కొంతమంది మనసే ఎంత దరిద్రమైన మనసు అంటే ఉంటారు. కొంతమంది చెడిపోయి ఉంటారు, మనస్సు కలుషితమైపోయి ఉంటారు. వాడు అలా చేశాడని అందరూ అలా చేశాడని అనుకుంటారు. వాడు అలా మాట్లాడాడు, వాడు అలా నడిచాడని అందరూ అలా నడుస్తున్నారని అనుకుంటుంటాడు, భ్రమపడుతుంటాడు. ఈ సంవత్సరాంతములో కిద్రోను దాటాలి. ప్రతి క్రైస్తవుడు కిద్రోను దాటాలి. నిషిద్ధమైనవి దాటాలి, నీలో మలినమైనవి దాటాలి, నీలో కలుషితమైనవి దాటాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దానిలో ప్రవేశింతురు గాని వ్యర్థమైనది ఏదైనను నిషిద్ధమైనది ఏవి జరిగించువాడు దానిలో ప్రవేశించుడు. గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్ పనిచేయదు. అర్థమవుతుందా? పరలోక రాజ్యానికి రికమెండేషన్ కోటాలు లేవు, రిజర్వేషన్ కోటాలు లేవు, జాబులు కొన్నట్టు క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నాయకుల రికమెండేషన్ లేదు, రిజర్వేషన్ కోటాలు లేవు.
బీసీలకి ఓసీలకి రిజర్వేషన్లు అని అంటుంటారే, ఆ కోటాలు ఏవి లేవు. ఒకటే, నిషిద్ధమైనవి చేయువాడు దానిలో ప్రవేశించడు. నిషిద్ధమైనవి ఏవి మన జీవితంలో ఉండకూడదు. అర్థమవుతుందా? ఆ సంఘంలో ఐగుప్తును విడిచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తున్న ఆ సంఘం. ఏ సంఘం? ఆ సంఘం ఇశ్రాయేలీయుల సంఘం. ఆ సంఘంలో సేవకునికి ఒక ఆమె వ్యతిరేకంగా మాట్లాడితే శరీరం అంతా కుష్టు వచ్చింది. కుష్టు వస్తే దేవుడు అంటారు, మీరు వెళ్ళకూడదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి, 15వ వాక్యంలో, మిర్యాము 7 దినములు పాలెము వెలుపటనే గడపెను. మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులు చెప్పండి, జనులు అక్కడే ఉన్నారు. మీరు ఆ తదుపరి పై వాక్యాలన్నీ చదువుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఉంటాయి. నిషిద్ధమైనది ఏది సంవత్సరాంతములో మనలో ఉండకూడదు. కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఆ నిషిద్ధమైనది నీ శరీరాన్ని తినివేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. నా ప్రియమైన ఈ సంవత్సరాంతపు ఆరాధనలో వర్తమానాన్ని వినుచున్న వారులారా, నిషిద్ధమైనవి దాటి వెళ్ళుదురుగాక. చెప్పండి, ఇప్పుడు ఎన్ని దాటాలి మనం? గట్టిగా చెప్పాలి. మొదటిగా సోమరితనమును మీరు దాటి వెళ్ళాలి. 2025 అంతా మీరు ఎలా ఉండాలి? చురుకైన వారిగా ఉండాలి. రెండవదిగా మనల్ని చంపే వాటిని మనము దాటి వెళ్ళాలి. ఏది మనల్ని చంపుతుంది? స్తుతి లేని అనుభవం. రెండవదిగా మన దోషం, మరణమును దాటి మీరు జీవములోనికి వెళ్ళాలి. మూడవదిగా కిద్రోను వాగును దాటి మీరు వెళ్ళాలి. అంటే కిద్రోన్ అంటే నిషిద్ధమైనవన్నీ మీరు దాటి 2025లో పవిత్రురాలైన కన్యకలుగా మీరు మార్చబడుదురుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.